వాళ్ళిద్దరూ బావమరుదులు, రాజకీయాల్లో ఉద్దండ నేతలు. నిన్న మొన్నటి వరకు ఒకే గొడుగు కింద ఉండి రాజకీయాలు నడిపారు ఆ ఇద్దరు. ప్రస్తుతం బావ ఒక పార్టీలో ఉంటే బావమరిది మరో జెండా నీడను ఉన్నారు. అయితే తాను ఎక్కడున్నా బావను వదిలేది లేదంటూ ఓ రేంజ్ లో బావమరిది ఫైర్ అవుతుంటే నీకంత సీన్ లేదంటున్నాడు బావ. తాజాగా బావమరుదుల మధ్య పేలుతున్న మాటల బాంబులు ఆ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారారా బామరుదులు. తన బావ చేసిన అక్రమాలకు ఆయన్ని లోపల వేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానే అంటూ వైవి సుబ్బారెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ బాలినేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బావమరిది బాలినేని వ్యాఖ్యలకు అంతే తీవ్రంగా స్పందించారు బావ వైవి సుబ్బారెడ్డి. బాలినేని వ్యాఖ్యలకు తాను స్పందించడమేంటని ప్రశ్నిస్తూనే బాలినేని ప్రెస్టేషన్లో ఉన్నారంటూ బామ్మరిది గాలి తీసేశారు. ప్రెస్టేషన్లో ఏదో మాట్లాడితే తానెందుకు ప్రతిస్పందించాలని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు వైవి. బాలినేని వ్యాఖ్యలకు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు స్పందిస్తే చాలు, అది తన స్థాయి కాదంటూ కౌంటర్ ఇచ్చారు వైవి. బామరుదుల మధ్య లేటెస్ట్ ఎపిసోడ్తో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని అందరికీ క్లారిటీ వచ్చేసింది. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వరుసకు బామరుదులవుతారు. వైఎస్ కుటుంబ అండతో ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలుగా ఎదిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతలుగా చలామణి అయ్యారు. అయితే రాజకీయ విభేదాలు, వ్యక్తిగత పంతాలతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైవి ఎంపీగా గెలిస్తే బాలినేని మాత్రం ఓడిపోయారు. ఆ సమయంలో తన ఓటమికి వైవీనే కారణమన్న అభిప్రాయానికి వచ్చేశారు బాలినేని. అప్పటి నుంచి బామరుదుల మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచాక ప్రకాశం జిల్లా వైసీపీలో కీలకంగా మారారు. వైవి దూకుడుతో జిల్లాలో తాను రాజకీయంగా పట్టుకోల్పోతున్నాననే భావన బాలినేనిలోనే ఏర్పడింది. అప్పటి నుంచి బామరుదుల మధ్య రాజకీయ ఆధిపత్యానికి బీజం పడింది. ఇటు కుటుంబంతో పాటు అటు పార్టీలోనూ వైవి, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వీరి వ్యవహార శైలితో వైసీపీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు 2019లో వైవి మరోసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించినా బావ ఆశలకు బావమరిది గండి కొట్టారు. బాలినేని సూచనలతో అధిష్టానం ఒంగోలు ఎంపీ టికెట్ ని మాగుంట శ్రీనివాసులరెడ్డికి కేటాయించింది. అప్పటి నుంచి వైవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో పట్టు పెంచుకున్నారు బాలినేని. అదే సమయంలో బాలినేని వ్యవహార శైలిపై వైఎస్ జగన్ విసిగిపోయారు. ఒకానొక దశలో 2024 ఎన్నికల్లో బాలినేనికి వైసీపీ టికెట్ దక్కదని కూడా ప్రచారం జరిగింది. దీని వెనుక వైవి హస్తముందని సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని బయటకు పంపించి తనని ఒంటరి చేశారని బాలినేని అనుమానించారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఓటమి తర్వాత అవమానాలు భరిస్తూ వైసీపీలో ఉండలేనంటూ బాలినేని వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. బాలినేని జనసేన వైపు వెళ్లడంతో ప్రకాశం జిల్లా వైసీపీలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే సమర్థుడైన నాయకుడు కరువయ్యాడు. అయితే వైవి సుబ్బారెడ్డితో ఆ లోటు భర్తీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. గతంలో జిల్లా రాజకీయాల్లో వైవి కీలకంగా వ్యవహరించడంతో జిల్లా వైసీపీ క్యాడర్ కూడా ఆయనైతేనే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉంది. వైవి ఎంట్రీతో ప్రకాశం జిల్లా వైసీపీలో జోష్ పెరుగుతుందన్న భావనతో ఉందట అధిష్టానం కూడా. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి వైవి చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా వైసీపీలో నేతలతో టచ్లో ఉంటూ నేనున్నానని ధైర్యమిస్తున్నారు వైవి. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు రంగంలోకి దిగారు.
అటు బాలినేనికి వ్రతం చెడింది, కానీ ఫలితం దక్కకుండా పోయింది. గౌరవం లేదని వైసీపీని వీడిన బాలినేనికి జనసేనలో చేరిన ఆ పార్టీలో చెప్పుకోదగ్గ గుర్తింపు లేకుండా పోయింది. బాలినేని ఊహించిన స్థాయిలో జనసేనలో ప్రాధాన్యం దక్కకపోవడం ఆయనతో పాటు ఆయన వర్గీయులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. దీంతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో నెలకొన్న రాజకీయ వైరంతో కూటమిలోనే ఉన్న బాలినేని ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో తన రాజకీయ పతనానికి వైవి సుబ్బారెడ్డే కారణమన్న అసహనంతో ఉన్నారట బాలినేని. ఈ నేపథ్యంలోనే ఓ రేంజ్లో వైవీపై మరోసారి విరుచుకుపడ్డారు. వైవి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఘాటైన విమర్శలు చేశారు. వైవి సుబ్బారెడ్డి అరెస్టైతే ఆనందించే మొదటి వ్యక్తిని తానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ క్యాడర్తో పాటు వైవి అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వైవి భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని ఆయనను విమర్శించే స్థాయి లేదంటున్నారు. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందించారు వైవి సుబ్బారెడ్డి. ఆయన రేంజ్ ఏంటి, తన రేంజ్ ఏంటంటూనే బాలినేని స్థాయికి జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు స్పందిస్తే చాలని కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా రాజకీయాల్లో బంధుత్వాలకు తావులేదని బావమరుదుల ఎపిసోడ్ చాటి చెబుతుంటే, ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్న బావ వైవి సుబ్బారెడ్డిపై బాలినేనికి ఎందుకంత కోపమన్న ప్రశ్న జిల్లా రాజకీయాల్లో తలెత్తుతూనే ఉంది.